నా హైరానా ప్రియమైన హైరానా ఓ బుజ్జి తల్లి నా కోసం. హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. ఇద్దరి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ ని మిక్స్ చేస్తే హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. ఆల్రెడీ మీరు తమిళ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. సో నేను మీకోసం మళ్ళీ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చాను. క్లియర్ గా పాయింట్ టు పాయింట్ చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, మెలోడీ సాంగ్స్ లలో ఉన్న మ్యాజిక్ వేరు సార్. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా డిఫరెంట్. లవ్ ఫెయిల్యూర్స్ గానీ, నార్మల్ ఊపున్న బీజిఎం ఊపున్న సాంగ్స్ గానీ, లైక్ టైటిల్ సాంగ్స్ గానీ, మాస్ సాంగ్స్ అని, ఐటమ్ సాంగ్స్ అని, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవన్నిటికన్నా పై ఎత్తులు ఉండేది ఒకటే మెలోడీ సాంగ్. సో ఆ మెలోడీ సాంగ్ లో ఉన్న మ్యాజిక్ వేరే ఉంటది. అంటే ఇద్దరి మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ ని మిక్స్ చేస్తే మెలోడీ సాంగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మెలోడీ సాంగ్ అంటున్నావు ఏంటిది అంటే, మొన్న వచ్చిన బుజ్జి తల్లి సాంగ్ మెలోడీ సాంగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ వైరల్ అవుతుంది. ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లో నడుస్తుంది సాంగ్. సో ఆ బుజ్జి తల్లి సాంగ్ వింటూ అరే నాకు కూడా ఒక పిల్ల ఉంటే బాగుండు, ఇట్లా ఉంటుండేమో, ఈ లిరిక్స్ తనకి డెడికేట్ చేస్తుండేమో, లైక్ నా లైఫ్ తినతో అలా ఉంటుందేమో, దూరంగా ఉంటే ఇంత ఫీల్ అవుతానేమో అన్న సాంగ్ అయితే ఎలా క్రియేట్ చేశారు బుజ్జి తల్లి సాంగ్. సేమ్ అదే గేమ్ చేంజర్ లో సరికొత్త సాంగ్ మళ్ళా అప్డేట్ అయితే వచ్చేసింది. నా నా హైరానా నా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా అనే సాంగ్. నిజంగా చెప్తున్నా, నాకే ఇట్లా ఇక్కడ ఇట్లా వైబ్రేషన్ అవుతుంది. నిజంగా చెప్తున్నా, ఏదో అలలు పారుతున్నట్టుంది నా గుండెలో. అలాంటి సాంగ్, మెలోడీ సాంగ్. అది కూడా అంత స్మూత్ వాయిస్ తో, ఇద్దరు వాయిస్ అవసరం ఉంది. మేల్ వాయిస్ అండ్ ఫీమేల్ వాయిస్ అయితే సూపర్ గా ఉంది వాళ్ళిద్దరు కాంబినేషన్. నిజంగా చెప్తున్నా, నాకైతే చాలా నచ్చింది సాంగ్. ఆ ఉన్న 1 minute సాంగ్ చూస్తూ ఉంటేనే నాకు బూస్ బంప్స్ వచ్చినాయి. ఆల్రెడీ నేను ఆ వీడియో చూసి, యూట్యూబ్ లో ఆ వీడియో చూసిన తర్వాత ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేస్తా ఉంటే, నిజంగా చెప్తున్నా మొత్తం అదే, లైక్ మైండ్ బ్లోయింగ్ సాంగ్ అని, ఫీల్ గుడ్ అని, ఇలాంటి మంచి సాంగ్ అసలు ఎన్నడూ వినలేదు అని అన్న పొజిషన్ లో ఉన్న రీల్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడు, ఎడిటింగ్ చేసి మరి. సో ఫుల్ సాంగ్ అయితే రేపైతే రిలీజ్ కాబోతుంది. సో రేపటి దాకా మనం అయితే వెయిట్ చేయాలి. సో గేమ్ చేంజర్ మూవీలో ది బిగ్గెస్ట్ సాంగ్ గా ఇది టాప్ 1 లో ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. నా అభిప్రాయం అయితే అది. అండ్ మీకు గేమ్ చేంజర్ లో ఏ సాంగ్ అయితే నచ్చిందో కింద కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ ఫ్యాన్స్ క్లబ్ లో ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కింద కామెంట్ అయితే చేయండి, రామ్ చరణ్ సార్ ని మీరు ఎలా అయితే ప్రేమతో పిలుస్తారనే విషయాన్ని. సో నెక్స్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.